సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు అంతా కూడా సిట్టింగ్లు మార్పు చేర్పులు జరిగిన ఉంటుంది, కాకినాడ జిల్లాలో భారీగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గం కూడా మీ యొక్క సీట్ కూడా మారుతుందని చెప్పేసి ప్రచారం జోరందుకుంది. దీన్ని ఎలా చూడాలని? ఈ ప్రచారం జోరందుకుందని మీరే చెప్తా ఉన్నారు. ప్రచారం మాత్రమే ఇది, వాస్తవం అయితే మాత్రం కాదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం, ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలాగ ఉన్నాయని దాన్ని సమీక్ష చేసుకుంటారు. ఏ క్యాండిడేట్ని ఎలా బలోపేతం చేసుకోవాలనే దాని మీద మాకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ఆ సూచనల ప్రకారం మేము నడుచుకుంటూ ఉంటుంటాం. అంతే తప్పితే మీ ఎల్లో మీడియాలో లేదంటే మాకు అక్కర్లేని మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే అది కొంచెం మాకు బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము ఎవరు కూడా పార్టీ మారే ఆలోచనతో అయితే లేవు. ఎందుకంటే ఎందుకు మారాలి? ఈ పార్టీలో మాకు తగిన గౌరవం ఉంది, మర్యాద ఉంది, మాకు అన్ని రకాలుగాను పార్టీ అండా దండగా ఉంది. అలాంటి వాడు మేము ఎందుకు పార్టీ అవకాశం లేదు. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు కావాలి మమ్మల్ని బంధనం చేయడానికి లీకులు ఇస్తూ ఉంటారు, మీ మీడియాలో వస్తూ ఉంటాయి. ఇవి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయం ఖండించాను, మళ్ళీ మీ దగ్గర కూడా వ్యక్తిగతంగా కూడా ఖండిస్తున్నాను.